అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు డివైఎఫ్ఐగా ఎస్ఎఫ్ఐగా మత్తు పదార్థాలు వదలాలి, డ్రగ్స్ని అలాగే మత్తు పదార్థాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని చెప్పేసి ఈరోజు యలమంచిలి పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. సుమారు 500 మంది 500-1000 మందితో. ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మత్తు పదార్థాలను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మత్తు పదార్థాలని అరికట్టంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, లేదంటే మద్యం కానీ అరికట్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా విఫలం అవుతూ ఉన్నాయి. ఈరోజు ఈ మత్తుకు బానిసయ్యే ఎంతోమంది యువత ఈరోజు దొంగతనాలు, మానభంగాలు, అలాగే అత్యాచారాలు కూడా ఈ మత్తుకు బానిసయ్యే చేస్తూ ఉన్నారు. అదొక్కటే కాదు, మద్యం ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుందని చెప్పేసి ఆ మద్యం మత్తులో యువతను ముంచి ప్రభుత్వమే యువతని అలాగే ప్రజలందరినీ అత్యాచారాలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు మద్యం మత్తులో చేసే విధంగా ప్రభుత్వాలే ప్రోత్సహిస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కనుక డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం, మత్తు పదార్థాలే అరికట్టాలి. అరికట్టకపోతే పెద్ద ఎత్తున డివైఎఫ్ఐగా ఎస్ఎఫ్ఐగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తూ మత్తు పదార్థాలే అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధికంగా డ్రగ్స్ అండ్ కొకైన్, గంజాయి మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి విచ్చలవిడిగా యువతలకి విద్యార్థులకి అందించే ప్రయత్నాలు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు, మిగతా వ్యక్తులు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కానీ ఎటువంటి పట్టించుకోకుండా జోస్యం చూస్తూ ఉన్నాయి. దీన్ని ముమ్మాటికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా వీటిని అరకట్టకపోతే మేము పెద్ద ఎత్తున విద్యార్థులు ఐక్యం చేసి ఉద్యమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాలే మద్యం షాపులు నడిపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు మద్యం తాగే యువకులు అలాగే విద్యార్థులు చెడిపోతా ఉన్నారు. వాళ్ళ బాగోగులు కానీ చూసే పరిస్థితి లేదు, మెరుగైన వైద్యం అందట్లేదు. ఈ డ్రగ్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ మీద వాళ్ళ విద్యార్థులకి సెమినార్లు అందించే బాధ్యత ఎటువంటి ప్రభుత్వం కానీ, ఆరోగ్య శాఖ కానీ, హోంశాఖ కానీ చేసుకునే పరిస్థితులు. వీటి వల్ల తీసుకొని ఎన్నో అగాత్యాలకు యువకులు పాల్పడతా ఉన్నారు, చెడు వ్యసనాలకు అలవాటు పడతా ఉన్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మన యలమంచిలి నియోజకవర్గంలోనే రాంబిల్ మండలంలో ఒక ప్రేమాన్మార్ చేతిలో ఈరోజు ఒక విద్యార్థిని హత్య కాబడింది. అటువంటి ఆ అమ్మాయిని ఎటువంటి మినిస్టర్, ఇక్కడ ఇదే జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్ వెళ్ళి పరామర్శించిన దాఖనాలు లేవు. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఇటువంటి అన్ని అరికట్టి వీటి మీద విద్యార్థులకి, యువకులకి అవగాహన కల్పించి ఆపాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.